అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ఏ టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నానంటే నా లైఫ్లో పిసిఓడి అనేది ఎలా క్యూర్ అయింది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా త్వరగా అది రికవరీ అయిపోయింది అండ్ సక్సెస్ఫుల్గా ఎలా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అండ్ దాని గురించి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే రీజన్స్, నేను ఏ పొరపాట్లు చేయడం వల్ల నాకు పిసిఓడి వచ్చింది, ఎలాంటి పొరపాట్లు, స్లీప్ లేకపోవడం, ఫోన్స్ ఎక్కువ చూడడం, సో ఒబేసిటీ అయిపోయినా అండ్ హెయిర్ లాస్ అయినా కూడా నేను పట్టించుకోలేకపోవడం, వర్క్ ప్రెజర్, టెన్షన్, సో ఎక్సెట్రా ఈ రీజన్స్ అని నేను చెప్పాను. సో ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఎలా దీన్ని ఐడెంటిఫై చేశాను, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాను అండ్ ఎలాంటి ఎక్సర్సైజ్, ఎలాంటి డైట్ నేను మెయింటైన్ చేశాను అనేది మాత్రం నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్. సో నెక్స్ట్ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయాక ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ హెవీ జంక్ ఫుడ్స్ తినడం అట్లా అయిపోయింది. ఇంకా హాస్పిటల్కి నేను ఇంకా వెళ్ళిపోయాను, డ్యూటీకి స్టార్ట్. హాస్పిటల్ డ్యూటీస్ అంటేనే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్. సో ప్రాపర్గా నిద్ర కూడా ఉండేది కాదు. వర్క్ ప్రెజర్, అమ్మో, ఇంకా హాస్పిటల్ సైడ్ అంటే ఫుల్ హెవీ ప్రెజర్ ఉంటుంది, ఎక్స్ట్రా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. సో అలా ఇలా 2 years గడిచిపోయింది. సో మేము అప్పుడు ప్రెగ్నెన్సీకి కూడా ఏమైతే ప్లానింగ్ చేసుకోలేదు. సో నెక్స్ట్ ఆఫ్టర్ 3 years తర్వాత మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నాం. అండ్ సో ఫస్ట్ చూపించుకోవాలి కదా. సో నేను వర్క్ చేస్తున్న హాస్పిటల్ మదర్హుడ్ హాస్పిటల్ ఇక్కడ బనశంకరిలో, బెంగళూరులో ఉంది. సో నేను మాకు బాగా తెలిసిన గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, కన్సల్ట్ అయితే అయ్యాను. మేడం తర్వాత వెళ్ళగానే నాకు స్కానింగ్ చేసింది, ఏంటి ప్లాన్ చేస్తున్నారా అని. సో స్కాన్ చేసిన వెంటనే వాళ్ళు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే, సో నాకు ఆ మేడం బాగా తెలిసిన మేడం. సో స్కానింగ్కి వెళ్ళాను, పడుకున్నాను. మేడము టీవీఎస్ స్కాన్ చేశారు, టీవీఎస్ అండ్ ట్రాన్స్వెజనల్ స్కాన్ అనేసి. సో స్కాన్ చేయగానే మేడము నీకు పిసిఓడి ఉంది అనేసి చెప్పారు. ఏంటి, మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నావు, ఇన్ని కేసెస్ మనం రోజు చూస్తూ ఉంటాము, పైగా మదర్హుడ్ హాస్పిటల్ అంటే అది ఓన్లీ గైనిక్, అంటే ఓన్లీ బేబీస్ కేర్, ప్రెగ్నెన్సీ కేర్ అలా ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్లో వండుకొని నీకు పిసిఓడి ఉంది, ఎందుకు నువ్వు ప్రాపర్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏం చేంజ్ చేసుకోలేదా, ఇది ఏమి అనేసి అని చెప్పాను. మేడం ఇలా నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలా కూడా ఉన్నాయి అంటే నీకు సిమ్టమ్స్ తెలుసు, క్యూర్ చేసుకోవడం తెలుసు, బట్ ఇంత నెగ్లెక్ట్ ఎందుకు చేస్తావు అనేసి మేడం అయితే నా మీద అయితే చాలా కోప్పడింది. సో ఇంకా తర్వాత నేను మేడం కన్విన్స్ చేశాను. తను కొంచెం టాబ్లెట్స్ ఇచ్చింది నాకు, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇచ్చింది. అండ్ తను నాకు మెయిన్ ఏం చెప్పిందంటే, నువ్వు ఇప్పుడే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొద్దు. మేడం అయితే అలా చెప్పేసింది. సో నువ్వేం ప్రెగ్నెన్సీకి అయితే ప్లాన్ చేయొద్దు ఇప్పుడే. సో ఫస్ట్ నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చేంజ్ చేసుకో, నీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకో, నువ్వు తినే ఫుడ్ చేంజ్ చేసుకో అనేసి నాకు ఒక డైట్ చార్ట్, పిసిఓడి డైట్ చార్ట్, యాక్చువల్లీ ఎవ్రీ గైనకాలజిస్ట్ దగ్గర ఉంటాయి, ఆమె దగ్గర ఉన్న డైట్ చార్ట్ నాకు ఇచ్చింది. సో దాంట్లో ఏంటంటే కార్బోహైడ్రేట్సే మనం తీసుకోకూడదు, ఓన్లీ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, అండ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఎన్ని అవర్స్ చేయాలి అనేసి అంతా కూడా నాకు మేడం అయితే ఒక డైట్ చార్ట్ లాగా ఇచ్చింది. ఇంకా అవన్నీ మెయింటైన్ చేయాలంటే మనకు ఈ డ్యూటీ టైమింగ్స్ అనేది చాలా డిఫరెంట్ టైమింగ్స్. ఇప్పుడు నాకు మార్నింగ్ 7 o'clock డ్యూటీ, అంటే మార్నింగ్ 8 to 2 o'clock షిఫ్ట్. మార్నింగ్ 7 o'clock షిఫ్ట్ అంటే నేను మార్నింగే ఏం చేయాలి, ఇంకా మా హస్బెండ్ కూడా ఏమైనా చేసుకోవాలి, ఆమె చెప్పిన ప్రోటీన్ డైట్ మెయింటైన్ చేయాలంటే ఇక్కడ మా హస్బెండ్ ప్రాబ్లం అవుతుంది. సో నాకు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయడం అనేది ఎంత ట్రై చేద్దామన్నా కూడా నాకు డైటింగ్లో అయితే చాలా కష్టం అయిపోయింది. అండ్ ఎక్సర్సైజ్ సంగతికి వస్తే నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఎలాగైనా మెయిన్ ఒబేసిటీ అయిపోయాను కదా. సో అట్లీస్ట్ నేను కొంచెం ఫిజిక్స్ మెయింటైన్ చేయాలనేసి నేను జిమ్లో అయితే జాయిన్ అయిపోయా. జిమ్లో జాయిన్ అయితే ఏంటి, టైమింగ్స్ డిఫరెంట్ నాకు, షిఫ్ట్ టైమింగ్స్. సో నైట్ షిఫ్ట్ చేసేసి, నైట్ షిఫ్ట్ నైట్ 8 to మార్నింగ్ 8 వరకు ఉంటుంది నైట్ షిఫ్ట్. సో నైట్ షిఫ్ట్ చేసుకొని వచ్చి మళ్ళీ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ పడుకొని మళ్ళీ ఏమైనా తినాలి అంటే కూడా నాకు ఫుల్ కష్టం అయిపోయింది అసలు. నైట్ అసలు ఇంకా హాస్పిటల్లో ఫుల్ బేబీస్ ఎలా ఏడుస్తూనే ఉంటారు, ఇంకా వాళ్ళ కేర్, ప్రాపర్ ఎమర్జెన్సీ కేసెస్ వచ్చేసి ఉంటాయి నైట్లో. అట్లీస్ట్ కాసేపు కూర్చోవడానికి కూడా, కేర్ షీట్ రైట్ చేయడానికి కూడా నాకు టైం ఉండేది కాదు, అంతగా హ్యాండ్ ఓవర్. ఇప్పుడు 8 to 8 అంటే 8 o'clock హ్యాండ్ ఓవర్ అవ్వదు, 10 o'clock హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి నేను ఇంటికి వచ్చేదాన్ని. ఇంటికి వచ్చి జిమ్కి వెళ్ళాలి, జిమ్కి వెళ్ళేసి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి.
సో నేను ఇంకా మా గైనకాలజిస్ట్ డిస్కస్ చేశా. సో ఇట్లా ఉంది మేడం నా సిచ్యువేషన్. సో నేను అట్లీస్ట్ ఒక జిమ్కి వెళ్ళడం వల్ల అంటే కొంచెం ఫుడ్ కంట్రోల్ లేకపోయినా ప్రాపర్ ఎక్సర్సైజ్, సో ఎందుకంటే జిమ్కి అమౌంట్ పే చేసేసాను కదా, మస్ట్ అండ్ షుడ్ ఇంకా పోవాలి, అమౌంట్ చూసైనా వెళ్లాల్సిందే ఇంకా నేను జిమ్ కోసం. సో జిమ్కి అయితే వెళ్ళాను. కొంచెం ఒక 3 kgs దాకా కొంచెం రెడ్యూస్ అయ్యా వెయిట్. సో వెయిట్ రెడ్యూస్ అయ్యేసరికి నాకు 45 days 60 days సైకిల్ అయితే వచ్చింది. అంతకుముందు అయితే ఇంకా ఎక్కువ అంటే ఇరెగ్యులర్ పీరియడ్స్. సో తర్వాత మా గైనిక్ని మళ్ళీ నేను కన్సల్ట్ అయ్యాను. మేడం చెప్పారు, సరే నీ వెయిట్ లాస్ చేస్తా ఉండు, దానికి తోడు నేను ఓవలేషన్ ఇండక్షన్ అంటే కొంచెం ప్రెగ్నెన్సీకి సపోర్ట్కి, ఎగ్ క్వాలిటీ కోసం, గుడ్ ఫాలికల్ డెవలప్ అవ్వడానికి నేను నీకు ట్రీట్మెంట్ చేస్తాను, అంటే గుడ్ మెడిసిన్స్ రాసిస్తాను అనేసి మా గైనిక్ అయితే చెప్పారు. సో నేను ఇంకా మా గైనకాలజిస్ట్ డిస్కస్ చేశా. సో ఇట్లా ఉంది మేడం నా సిచ్యువేషన్. సో నేను అట్లీస్ట్ ఒక జిమ్కి వెళ్ళడం వల్ల అంటే కొంచెం ఫుడ్ కంట్రోల్ లేకపోయినా ప్రాపర్ ఎక్సర్సైజ్, సో ఎందుకంటే జిమ్కి అమౌంట్ పే చేసేసాను కదా, మస్ట్ అండ్ షుడ్ ఇంకా పోవాలి, అమౌంట్ చూసైనా వెళ్లాల్సిందే ఇంకా నేను జిమ్ కోసం. సో జిమ్కి అయితే వెళ్ళాను. కొంచెం ఒక 3 kgs దాకా కొంచెం రెడ్యూస్ అయ్యా వెయిట్. సో వెయిట్ రెడ్యూస్ అయ్యేసరికి నాకు 45 days 60 days సైకిల్ అయితే వచ్చింది. అంతకుముందు అయితే ఇంకా ఎక్కువ అంటే ఇరెగ్యులర్ పీరియడ్స్. సో తర్వాత మా గైనిక్ని మళ్ళీ నేను కన్సల్ట్ అయ్యాను. మేడం చెప్పారు, సరే నీ వెయిట్ లాస్ చేస్తా ఉండు, దానికి తోడు నేను ఓవలేషన్ ఇండక్షన్ అంటే కొంచెం ప్రెగ్నెన్సీకి సపోర్ట్కి, ఎగ్ క్వాలిటీ కోసం, గుడ్ ఫాలికల్ డెవలప్ అవ్వడానికి నేను నీకు ట్రీట్మెంట్ చేస్తాను, అంటే గుడ్ మెడిసిన్స్ రాసిస్తాను అనేసి మా గైనిక్ అయితే చెప్పారు. సో ఆ మెడికేషన్స్, ఓవలేషన్ ఇండక్షన్ అంతా నేను తీసుకుంటున్నాను. హాస్పిటల్ డ్యూటీ అంతా కంటిన్యూ చేస్తున్నా, అండ్ ఎక్సర్సైజ్కి వెళ్తున్నా. అంతా కొంచెం అయితే వెయిట్ లాస్ అయ్యాను. బట్ నాకు ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తూనే ఉన్నాయి, కానీ నాకు ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ కాలేదు. తర్వాత ఆల్మోస్ట్ 6 months, అంటే 6 months ఏం లేదు, ఒక 3 cycles మేడం ట్రై చేసింది టాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా. సో తర్వాత మేడం ఏం చెప్పిందంటే, ఇవన్నీ హార్మోనల్ పిల్స్ వల్ల ఇంకా నువ్వు వెయిట్ గెయిన్ అయితే అయిపోతావు, కాబట్టి ఇంకా స్టాప్ చేయి, ఒక 3 months రెస్ట్ ఇవ్వు, నీ యూట్రస్, నీ రీప్రొడక్టివ్ సిస్టానికి ఒక 3 months రెస్ట్ ఇవ్వు, అగైన్ 3 months తర్వాత మనం స్టార్ట్ చేద్దాం అనేసి అయితే మేడం చెప్పినారు. సో అలా 3 months అయితే రెస్ట్, అంటే ఇప్పుడే ఏం అంత ఎమర్జెన్సీకి లేదు కదా, 3 years కదా అవుతాను మ్యారేజ్ అయ్యి. సో కొంచెం నిదానంగా తీసుకో, ఒకేసారి హై డోసెస్ తీసుకోవడం, హై ఇంజెక్షన్స్, హై హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల నీ బాడీ అనేది డ్యామేజ్ అవుతుంది. సో నేను ఆలోచించా, ఎందుకు ఓవలేషన్ ఇంజెక్షన్ అంటే టాబ్లెట్స్ వేసుకున్నాను, ఎందుకు నాకు పాజిటివ్ రావట్లేదు అనేసి మేడం అయితే అడుగుతుంటే, నీ ఫాలిక్యులర్ సైజ్ చాలా స్మాల్, అంటే నీ ఎగ్ క్వాలిటీ అనేది చాలా చిన్నది, అది అంత మెచ్యూర్గా లేదు. సో అది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం, అంటే పీసీఓడి ఉంది అంటేనే అదంతే నీటి బుడగలు ఉంటాయి. మనకు అండాలు అనేది సరిగా బాగా పరిపక్వత చెంది ఉండవు, చాలా స్మాల్గా ఉంటాయి, అవి వేస్టే. ఆ ఎగ్స్ అనేది ఎప్పటికీ ఫెర్టైల్ అయితే అవ్వవు. సో నీకున్న పీసీఓడి ప్రాబ్లం వల్ల నీకు ఎగ్ ఫాలిక్యులర్ అనేది సరిగా లేదు, దాని వల్లనే నీకు ప్రెగ్నెన్సీ అయితే పాజిటివ్ రావట్లేదు అనేసి మేడం అయితే చెప్పేసింది. సో ఇంకా ఈ 3 years కాస్త 4 years అయిపోయా. సో 4 years అయిపోయేసరికి ఇంకా మా హస్బెండ్ అన్నాడు, ఇంకా అంటే లేట్ చేస్తూనే, మనమైతే ట్రీట్మెంట్ అయితే ఆపట్లేదు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, బట్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా రిజల్ట్ రావట్లేదు. సో వాట్ ఈస్ ద రీజన్? నెక్స్ట్ ఇంకా 4 years స్టార్ట్ అయింది కదా. ఇంకా మేడం మెయిన్ రీజన్స్ ఏం చెప్తున్నారు వాళ్ళు ఏమంటే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజ్ చేసుకోండి, హెల్దీ ఫుడ్ తినండి అనేసి చెప్తున్నారు. నీకు మెయిన్ ఏంటి ప్రాబ్లం అంటే స్ట్రెస్, హాస్పిటల్ వర్క్ ప్రెజర్, నీకు స్లీప్ సరిగా లేకపోవడం, సో దానివల్లనే కదా. సో జాబ్ రిజైన్ చేసేసేయి. సో ఈ 1 or 3 years అంటే 1 or 2 years మనం ట్రై చేద్దాం. తర్వాత అంటే ఏమి ప్రాబ్లం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎన్ని రోజులు అనేసి నువ్వు ఎక్కువ హార్మోనల్ పిల్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్ వేసుకొని ఎందుకు ఊరికే అనవసరంగా నీ హెల్త్ నువ్వు ఖరాబ్ చేసుకుంటావు అనేసి మా హస్బెండ్ అయితే సజెస్ట్ చేశాడు. అండ్ నేను రిజైన్ అయితే చేసేసిన. రిజైన్ చేసేసి ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేసిన. హై ప్రోటీన్ అంటే మొలకలు పెట్టుకోవడం, పెసళ్ళు అవంతా కూడా మొలకలు పెట్టుకొని తినడం. సో ప్రాపర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1 hour జిమ్కి వెళ్ళేదాన్ని. అండ్ స్లీప్ కూడా బాగా పడుకునేదాన్ని. ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతే పడుకోవడమే. తర్వాత అలాగే అంటే నేను జిమ్కి వెళ్తూ వెయిట్ లాస్ అవుతూ నా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజ్ చేసుకుంటూ
అండ్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేసిన. సో తర్వాత నేను అక్కడికి వెళ్ళలేదు, మదర్హుడ్ హాస్పిటల్ అనేసి అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడే బెంగళూరులో శాంతి గైనిక్ డాక్టర్ శిల్ప అనేసి ఉంది, మంచి ఫేమస్ ఆమె. సో ఆమె దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేసా. ఆమె చూసింది నాకు టాబ్లెట్స్ ఇవ్వడం, అంటే లెట్రోజల్ టాబ్లెట్, అది ప్రొజెస్ట్రాన్ హార్మోన్. ఆఫ్టర్ పీరియడ్స్ అయిన సెకండ్ డే నుంచి నాకు అవి 5 days ఇచ్చింది. 5 days ఇచ్చేసాక మళ్ళీ 8th day నుంచి ఫాలిక్యులర్ స్టడీ, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది చెక్ చేయడానికి ఎవ్రీ 2 daysకి ఒకసారి ఆమె నన్ను రమ్మనింది. సో ఫస్ట్ 8th day అయితే 0 క్వాలిటీ, ఏం లేదు ఎగ్. తర్వాత మేడం ఏంటమ్మా నువ్వు ప్రాపర్గా మెడికేషన్స్ వాడుతున్నావు అండ్ డైట్ మెయింటైన్ చేయి, వాకింగ్ చేయి, బాగా మంచి హెల్దీ హై ప్రోటీన్ ఫుడ్ తిను, ఫ్యాట్స్ అంతా అవాయిడ్ చేయి. మేడం స్కాన్ చేసి చెప్పారు, ఏంటమ్మా నీకు ఎగ్ క్వాలిటీనే లేదు, నువ్వు ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నావా లేదా అని అడిగారా. సో తర్వాత నేను చెప్పాను, మేడం క్వాలిటీ ఎగ్ ఎంత ఉండాలి ఏంటి అని చెప్తే మేడం చెప్పారు 18 to 21 mm ఉండాలి ఒక ఎగ్ సైజ్, బట్ నీకు 8 mm 7 mm ఇప్పుడు ఉంది అనేసి అయితే చెప్పారు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2 days అంటే 11th day రమ్మన్నారు. అప్పటికి నాకు 9 mm ఉంది, అది కూడా వేస్ట్. తర్వాత మేడం 8th day నాకు హెచ్ఎంజీ అనే ఇంజెక్షన్ ఒకటి సజెస్ట్ చేశారు. హెచ్ఎంజీ అనేది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సంబంధించింది, అది ఎగ్ క్వాలిటీని కొంచెం పెంచుతుంది మన బాడీలో. సో అది హార్మోనల్ ఇంజెక్షన్స్ 8th day నాకు 8th day వేశారు మేడం హాస్పిటల్లోనే. తర్వాత 11th day రమ్మన్నారు. 11th day వెళ్తే నాకు అప్పుడు 9 mm ఉంది. తర్వాత మళ్ళీ ఆ రోజు కూడా నాకు ఒక సో తర్వాత 3 doses హెచ్ఎంజీ ఇంజెక్షన్స్ అయితే వేసుకున్నాను. అండ్ 13th day ఆర్ 14th day రమ్మని చెప్పారు కదా, వెళ్ళాను హాస్పిటల్కి. అప్పటికి 13th dayకి 13 mm అట్లే ఉంది, అంటే నేను హెచ్ఎంజీ ఇంజెక్షన్ 4 doses వేసుకున్నా. అండ్ 13 mm ఉండడం వల్ల అది కూడా ఫెటైల్ అయితే అవ్వదు, అది కూడా సక్సెస్ కాదు. తర్వాత అగైన్ 16th day రమ్మనింది. 16th day మళ్ళా వెళ్ళాను. 16th day ఆల్మోస్ట్ 15 mm అట్లా ఉన్నింది. అగైన్ మళ్ళీ 19th day రమ్మనింది. 19th day వెళ్తే అప్పుడు 19 mm ఉంది. 19 mm అంటే ఏమి, ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్లో, గెస్ట్ చేయండి. ఒక ఎగ్ క్వాలిటీ అంటే ఫెటైల్ అవ్వడానికి 18 to 21 mm ఉంటే అది మస్ట్ అండ్ షుడ్ ఫెటైల్ అవుతుంది, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది. సో మేడం నాకు ఏం సో నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేని రోజు అంటే అది. అండ్ ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తాను మీకు, ఏమంటే నాకు ఈ హెచ్ఎంజీ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల ఎగ్స్ అనేది 2 eggs రిలీజ్ అయ్యాయి. సో 2 eggs అంటే 2 babies ఫామ్ అవుతారు. ఆ 2 eggs కూడా ఒకటి 19.5 mm, ఇంకొకటి 20 mm. సో మేడం చెప్పారు, నువ్వు ఎవరో దేవునికి బాగా నువ్వు ముక్కున్నట్టున్నావు, సో గాడ్ బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి నీకు, అసలు ఎగ్ క్వాలిటీనే లేదు, 9 mm 11 mm ఉండేది ఏంటి, సడన్ గా 2 eggs రిలీజ్ అయినాయి, 2 eggs కూడా మంచి డెవలప్ లో ఉన్నాయి. సో ఇంకా మీరు కూడా మీరు ట్రై చేయండి అనేసి అయితే చెప్పారు మేడం. తర్వాత అది రిలీజ్ అవడానికి ఆ ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అవుతేనే మనం ఇంటర్కోర్స్ చేస్తే అది సక్సెస్ అవుతుంది. తర్వాత ఆ ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి మేడం నాకు హెచ్సిజీ 5000 units ఇంజెక్షన్ అనేది ట్రిగర్ ఇంజెక్షన్ అనేసి అంటారు. అంటే ఎగ్ అనేది బాగా డెవలప్ అయింది, అది రిలీజ్ అవ్వాలి కదా, రిలీజ్ అవుతేనే ఆ ఎగ్లో స్పమ్ పోయి మీట్ అవుతుంది అండ్ స్పమ్ ఎగ్ రెండు ఫెటైల్ అయ్యి సో బేబీలు అనేది స్టార్ట్ అవుతారు. సో అది అవ్వాలి అంటే ఫస్ట్ ట్రిగర్ ఆ ఇంజెక్షన్ అనేది రిలీజ్ ఆ ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. ఆ రిలీజ్ అవ్వాలంటే ఇంజెక్షన్ వేయాలి. సో ఆ రోజే నాకు మేడం అనేసి కంగ్రాట్స్ చెప్పేసి, సో ఏమో నువ్వు నీకు ఇష్టమైన దేవుని నువ్వు నమ్ముకో, బట్ 2 eggs అయితే రిలీజ్ అయ్యాయి, ఆ 2 కూడా ఫెటైల్ అయితే ట్విన్స్ అవుతారు, ఫెటైల్ అవ్వకపోతే చూద్దాం, మేబీ అట్లీస్ట్ ఒక్కటైనా ఫెటైల్ అవ్వాలనేసి అయితే నేను దేవుని కోరుకుంటున్నాను అనేసి మేడం నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేసి హెచ్సిజీ అనేది అయితే నాకు ఇంజెక్షన్ వేశారు. సో తర్వాత మేడం అయితే ఇంకా ఇంజెక్షన్ వేసేసారు, ఆల్ ది బెస్ట్ చెప్పి ఇంటికి పంపించేశారు. సో ఇప్పుడు ఫైనల్ గా సక్సెస్ అయ్యిందా, ఒక్కటే సక్సెస్ అయిందా లేదా 2 సక్సెస్ అయ్యాయా, ట్విన్స్ అయ్యారా
అసలు ఇంతకీ పాజిటివ్ వచ్చిందా లేదా, ఆ మెయిన్ అది. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేయాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ ట్విన్ ప్రెగ్నెన్సీ అది వచ్చిందా లేదా, ఇంతకీ సక్సెస్ అయిందా లేదా, అండ్ మెయిన్ థింగ్ అట్లీస్ట్ ఒక ఎగ్ అయినా సక్సెస్ అయిందా లేదా అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో అంతా చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.